బాబు గారినో లేదంటే టీడీపీనో జగన్నే వైసీపీని కంపేర్ చేయలేమేమో. ఈయన సింగిల్ గా వచ్చి సింగిల్ గా ఎదిగి సింగిల్ గా పార్టీ పెట్టుకున్న వ్యక్తి సింగిల్ గా కష్టపడాలి ఇప్పటికీ కూడా. బాబు గారు వెనక లోకేష్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరు, కానీ జగన్ వెనకాల ఎవరు లేరు. ఆయన సింగిల్ కదా ఇప్పటికీ కూడా. ఆయన రిలాక్స్ అయితే పార్టీ రిలాక్స్ అవ్వదు. ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నటువంటిది వైసీపీకి వచ్చిన దరిద్రం ఏంటంటే వీరాభిమానం. వాళ్ళు అవును, వీరాభిమానంతో ఓన్ చేసేసుకుని ఆ ఓన్ చేసుకున్నంత తృప్తి రావట్లేదని ఫీల్ అవుతున్నారు అంతే. ఒక రకంగా అది కూడా అదృష్టమే కదా. చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. దానివల్లే నాశనం అయ్యాడు జగన్. దానివల్లే నాశనం అయ్యాడు జగన్. దానివల్ల 151 వచ్చినాయేమో అనుకుంటాం. మరి దానివల్ల 151 వచ్చింది, నాశనం అయింది కూడా దానివల్లే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక కార్యకర్త, ప్రతి ఒక్క కార్యకర్త ఇంటరాక్షన్ ఎవరి వల్ల కాదు, ప్రపంచంలో ఏ నాయకుడు వల్ల కాదు. రెండవది ఓన్ చేసుకోవడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం సంక్షేమాలు చేశాడండి వాటికి, తను చెప్పిన వాటిలో సూపర్ 6లో. కానీ వాళ్ళ ప్రతి కార్యకర్త మాకు సూపర్ అంటాడు, కన్విన్స్ చేస్తాడు జనాల్ని. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదోలేండి ఆర్థిక సంక్షోభం కారణంగా, కానీ బాబు చాలా మంచోడు అండి అని చెప్తాడా లేదా? ప్రతి కార్యకర్త టిల్ నౌ అతను సూపర్ 6లో ఈ రోజు వరకు 50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా, 1500 రూపాయలు మహిళలకు ఇవ్వాలా, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ అటకెక్కింది, ఆరోగ్యశ్రీ అన్యాయం అయిపోయింది. అయినా సరే రాష్ట్రం గాడిన పడింది, అద్భుతం చేసేసాడు మా బాబు అని చెప్తున్నారు లేదా? ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త చెప్తున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు